ఆదికాండం 40వ అధ్యాయం 7వ వచనం. అతడు ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని తన యజమానుని ఎంట తనతో కావలి ఎందున్న ఫరో ఉద్యోగస్తులను అడిగాను. జైలులో యోసేపుకు చింతించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి. కానీ ఒకరోజు జైలుకు కొత్తగా వచ్చిన 2 వ్యక్తులు విచారంగా కనిపించడం చూసినప్పుడు అతడు తన బాధలను మరిచిపోయి వారి కష్టాన్ని గల కారణాన్ని అడిగి తెలుసుకున్నాడు. చాలామంది కష్టాల్లో ఉన్నప్పుడు నన్నెవరు పలకరిస్తారు, నా బాధ ఎవరు తీరుస్తారు అని ఆలోచిస్తారు. కానీ యోసేపు నేను ఎవరికి సహాయం చేయగలను అని ఆలోచించాడు. జైలులో యోసేపు చూపిన కనికరమే అతని ప్రధానమంత్రిని చేయడానికి పునాది వేసింది. తనకు నమ్మకంగా ఉండి తమ సొంత బాధలను మరిచిపోయి ఇతరుల పట్ల శ్రద్ధ చూపించే వారికి ఆశీర్వాద తలుపులు తెరిచే దేవుణ్ణి ఇక్కడ చూస్తాము. ఈ సంఘటన నుండి మనం నేర్చుకునేది అదే. కాబట్టి మన సొంత బాధలతో కృంగిపోకూడదు. ఈ ప్రపంచంలో పేద ప్రజలు, అక్కర్లో ఉన్న వారికి మన హృదయాలను తెరుద్దాం. ప్రార్థన. ప్రభువా, మేము శ్రమల్లో ఉన్నప్పుడు కేవలం మా సొంత సమస్యల గురించి ఆలోచించకుండా మా చుట్టూ ఉన్నవారి విచారకరమైన ముఖాలను గమనించే కన్నులను, వారిని ఓదార్చే మనసును మాకు దయచేయండి. మేము ఇతరులకు చేసే చిన్న సహాయం కూడా మీ చిత్తంలో ఒక గొప్ప తలుపును తెరుస్తుందని మాకు గుర్తు చేయండి. మా బాధల కంటే మీ ప్రేమనే గొప్పగా చూసేలా మమ్మల్ని బలపరచండి. యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.